2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సరే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు బీటెక్ ఫినిష్ చేసుకోవడానికి రెడీగా ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. కాంట్రాక్ట్ బేస్ లో ఉండేటువంటి జాబ్స్ కోసం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఉంటే ఒకవేళ వెళ్ళారే అనుకోండి, దాన్ని ఏ విధంగా సెక్యూర్ చేసుకోవాలి? సో కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అన్నవి ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ ఫ్రెషర్ అండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది అంటే గనక ఈ కాంట్రాక్ట్ అన్ని కూడా 3 to 6 months ఉంటాయి. ఓకే, 3 to 6 months ఉంటది అనమాట. దీంట్లో ఎవరైతే ఇప్పుడు కెరీర్ గ్యాప్ వస్తుంది, ఆ కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కోసం కానీ, లేకపోతే హైలీ టాలెంటెడ్ ఉంటారు ఫైనల్ ఇయర్ లో, ఓకే, స్టార్ట్అప్స్ కి కాంట్రాక్ట్ బేస్డ్ వాళ్ళు సైన్ చేయొచ్చు అనమాట. ఎందుకు? స్టార్ట్అప్ కంటిన్యూస్ గా ఎలా గ్రోత్ ఉంటది అన్నది తెలీదు, అండ్ స్టార్ట్అప్ ఫౌండర్స్ కూడా ఎవరు తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారు అన్నది చూస్తారు. సో అట్లాంటప్పుడు ఫ్రెషర్స్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని కాంట్రాక్ట్ జాబ్స్ అన్నవి చూజ్ చేసుకోవటం బెటర్. కానీ చెక్ చేసుకోవాలి ఎంత కరెక్ట్ గా చూజ్ చేసుకుంటున్నాము, ఏ టైప్ ఆఫ్ జాబ్ చేయబోతున్నాము అన్నది. అదే మీరు ఎలాంటి పారామీటర్స్, స్పెసిఫికేషన్స్ ఉండాలి సార్ చెకింగ్ లో? సో అక్కడ ఏం చెక్ చేసుకోవచ్చు అంటే మీరు ఏ టైప్ ఆఫ్ జాబ్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్ మీరు జావా, పైథాన్ లాంటి కోర్సెస్ నేర్చుకొని అక్కడ సపోర్ట్ సిస్టమ్ అనుకోండి యూజ్ లేదు. ఓకే, అంటే మీరు టెంపరీ మనీ కోసం చూడకూడదు, ఇన్స్టెంట్ మనీ కోసం. సో జనరల్ గా ఎక్కువ మంది కాంట్రాక్ట్ జాబ్స్ కి అరే ఓకే ఎన్ని రోజులు మనం ఖాళీగా ఉన్నాము, ఏదో ఒకటి చేద్దాము, కొంత మనీ వస్తాయి కదా అని చెప్పి ఆలోచిస్తారు. అలా కాకుండా లాంగ్ టర్మ్ లో మీ కెరీర్ సెట్ అవడానికి కాంట్రాక్ట్ జాబ్ యూజ్ అవుతుందా లేదా అన్న చూజ్ చేసుకోండి. సో సపోర్ట్ జాబ్స్ చేయకూడదు, లేదా టెలికాలింగ్ జాబ్స్, బీపీఓ జాబ్స్ ఇట్లాంటివన్నీ చూజ్ చేసుకోకూడదు. ఒక్కసారి మీ రెజ్యూమ్ లో ఆ 6 months ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే మళ్ళీ తర్వాత దాన్ని చేంజ్ చేసుకోవటం కష్టం అవుతుంది. సో అందుకని స్టెప్స్ క్లియర్ కదా. చాలా మందికి తెలియదు ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఓన్లీ ఫుల్ టైమ్ జాబ్స్ అనుకుంటారు. మీరు ఒకసారి అదర్ దాన్ ఇండియా, యుఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ చూసుకుంటే అక్కడ ఉండే జాబ్స్ అన్ని కూడా కాంట్రాక్ట్ బేస్డే ఉంటాయి. ఫుల్ టైమ్ జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, అది ఎన్ని months లో సాల్వ్ అవుద్ది, అంతవరకే వాళ్ళు చూజ్ చేసుకోం, మళ్ళీ నెక్స్ట్ కంపెనీకి చూజ్ చేయాలి. సో అది మనకి ఇండియాలో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అలవాటు అవ్వలేదు. సో ఎవరికైనా ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇది మీకు రెజ్యూమ్కి వెయిటేజ్ పెంచుతుంది. సో అప్పుడు మీరు ఫుల్ టైం జాబ్స్కి అప్లై చేసిన ఓకే, ఫ్రెషర్ అయినా సరే ఆల్రెడీ ఒక 6 months జాబ్ చేశాడు అంటే తిన దగ్గర స్కిల్ ఉంది, మళ్ళీ మనం ట్రైన్ చేయాల్సిన అవసరం లేదన్న థాట్ వాళ్ళకి వస్తుంది. వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని ప్రతి జాబ్ మీకు వచ్చింది ఏదైనా కాంట్రాక్ట్ది సూటబుల్, మీరు ఏదైతే గోల్ ఉందో దానికి సూటబుల్ అయితే చూజ్ చేసుకోమని చెప్తాను నేను. సో యాక్సెస్ కింద తీసుకోవచ్చు, అంటే ఒక మంచి సజెషన్ కింద తీసుకోవచ్చు. అవును, కోడ్ జ్ఞాన్లో బేసిక్గా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యారు, బీటెక్ కంప్లీట్ అయ్యి ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రెషర్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉండి ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందండి 2 years వరకు. ఓకే, సో వీళ్ళకి జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, డేటా అనలిటిక్స్ మీద వీటి మీద ట్రైనింగ్స్ ఉంటాయి అనమాట. జాబ్ ఓరియంటెడ్ గా కంపెనీస్ ఏవైతే ఎక్కువగా అడుగుతాయో మమ్మల్ని ఈ పర్టికులర్ స్కిల్ మీద కావాలని దాని మీద ఉంటుంది అనమాట. సో చూస్తే మీరు అన్నట్టు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అది ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఎక్కువ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో వాళ్ళకి ఫీజు బర్డెన్ అవ్వకుండా ఉండటం కోసం లో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది అనమాట. సో 6 months 8 months ఇలా చూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనం ఏదైతే ఫీజ్ ఛార్జ్ చేస్తున్నామో అది ఓన్లీ ఫర్ ట్రైనింగ్. ప్లేస్మెంట్స్ అన్నవి కంప్లీట్లీ ఫ్రీ, మనం సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు పే చేసే ఫీజు అంతా కూడా ట్రైనింగ్ స్కిల్. ఎన్ని మంత్స్ ఇస్తారు సార్ అంటే ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది? 2 years అండి. వాళ్ళు పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి 2 years ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుంది మనకు. వాళ్ళు పాస్ అవుట్ అయిన వెంటనే మన దగ్గర జాయిన్ అయితే ఆ 2 years మనం సపోర్ట్ ఇస్తాం. ఒక స్టూడెంట్ కి మినిమం 100 drives ఇస్తాం. ఓకే, అంటే ఇప్పుడు డిసెంబర్, జనవరిలో ఎవరు జాయిన్ అయినా సరే ఆ 2 years మాత్రం కంప్లీట్ గా వాళ్ళు వాడుకోవచ్చు. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్, ఎలా అప్రోచ్ అవ్వాలి? సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చండి, ఆర్ డైరెక్ట్ గా మా బ్రాంచెస్ కి విజిట్ చేసి కౌన్సిలర్స్ తో మాట్లాడచ్చు. విజయవాడలో మొగల్రాజపురంలో ఉంది, అండ్ హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంది అమీర్పేటలో, అండ్ బెంగళూరులో BTM లేఅవుట్ లో ఉంది. 3 locations నియర్ బై వాళ్ళు డైరెక్ట్ గా విజిట్ చేసి
అలాంగ్ విత్ దేర్ కిడ్ కౌన్సిలర్స్తో మాట్లాడి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు.